విశ్వాసము అనేది అతడు దేవుని నమ్మెను. ఏం నమ్మాడు? తన క్రియల వలన కాదు అని నమ్మాడు. ఏమి నమ్మాడు? ఇప్పుడు ఈ 4:22 నా సామర్థ్యం వలన కాదు, దేవుని సామర్థ్యం. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. చూడండి ఎంత ఈ మాటలు ఎంత చక్కగా రాయబడ్డ. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును సందేహించలేదు ఆయన. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. కాబట్టి 21 దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం. ఆయన సమర్థుడు. మా శరీరాలు సమర్థమైనవి కాదు. మా యొక్క సామర్థ్యము ఈ పనులు చేయడానికి సరిపోదు. మా సామర్థ్యం వల్ల మేము ఇది సాధించాలి. నా యొక్క క్యాపబిలిటీ అనేది దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చడానికి ఎందుకు పని చేయదు? దేవుడు కోరుకునేటువంటి, దేవుడు ఆశించేటువంటి ఆయన చిత్తాన్ని జరిగించడానికి పిసరు కూడా పని చేయదు. మరి నేనేం నమ్మాలి? ఆయన సామర్థ్యాన్ని నమ్మాలి. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన చేయుటకు సమర్థుడు, ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని విశ్వసించి అది నమ్మాలి. మత్తయి సువార్త 9:27 చూస్తే అక్కడ 2 గుడ్డోళ్ళు ఉన్నారు. వాళ్ళు, అయ్యా మమ్మల్ని కనికరించు, మాకు చూపు ఇవ్వి అని అడిగారు. 31 వరకు చూడవచ్చు మనం. అప్పుడు ఆయన ఆగి అన్నాడు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు. మీకు కళ్ళు వస్తాయని నమ్ముతున్నారా? అది కాదు ఆయన అడిగింది. మీకు దేవుడి కార్యం చేస్తాడని మీరు నమ్ముతున్నారని కాదు ఆయన అడిగింది. విశ్వాసం అంటే ఏంటంటే, నేను మీకు ఇది చేయగలను నమ్ముతున్నారు. అసలు నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా? నేను కళ్ళు ఇవ్వగలనని నమ్ముతున్నారా? ఈ స్ట్రీట్ ప్రీచరు ఏదో అలా వెళ్ళిపోతున్నటువంటి ఆయన మీకు కళ్ళు ఇవ్వగలడని మీరు నమ్ముతున్నారా? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అలా అన్నారు. వారు నమ్ముచున్నాము ప్రభువా అన్నప్పుడు వారి నమ్మిక చొప్పున వారికి జరగాలని యేసుక్రీస్తు వారు చెప్పారు.